హాయ్ అండి. చపాతీ అండ్ ఎగ్ కీమా కర్రీ కాంబినేషన్‌గా ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి. నేను ఫోను చూస్తున్నప్పుడు ఈ చపాతీ అండ్ ఎగ్ కీమా కర్రీ కాంబినేషన్ వీడియో వస్తే మనం కూడా ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశాను. ఫస్ట్ అయితే ఎగ్స్‌ని బాయిల్ చేసుకోవాలి. ఇంకా అవి బాయిల్ అయ్యేలోపు ఇంక నేను చపాతీలైతే చేశాను. తరువాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. టమాటా ముక్కలు సాఫ్ట్‌గా మగ్గిన తర్వాత అందులోనే టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ అలాగే పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్‌ని తురుముకొని ఇందులో వేసుకోవాలి. ఇందులోనే కారం అలాగే ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. కూర దగ్గర పడ్డాక కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకంతే. ఇంకా టేస్ట్ విషయానికొస్తే మిమ్మల్ని ట్రై చేయమని చెప్పను కానీ నాకైతే ఎగ్ తిన్న ఫీలే రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ ముక్కని ముక్కలా కాకుండా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది. అదన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.